ఊరిలో ఉండే మీ మంచి గురించి, అడవిలో ఉండే జంతువుల మంచి గురించి ఒక 70 ఏళ్ళ పొలిటీషియన్ ఆలోచిస్తున్నాడంటే ఆ పొలిటీషియన్ ఏమంటారు? కొన్ని తరాలకు ఉపయోగపడే అడవిని నరికేసి కబ్జా చేసి వ్యవసాయం చేస్తూ ఒక్క తరం మాత్రమే ఉపయోగించుకునే వాళ్ళని ఏమంటారు? తమ కడుపు నిండాక కూడా అడవికి వెళ్ళి దొరికినవన్నీ దోచుకుంటూ ఉంటారు. కానీ కడుపు కాలిన జంతువు మాత్రం ఊరిలోకి రావద్దని ఎలా అంటారు? దమ్ముంది కదా అని అటవీ సంపదను దోచుకుంటూ జంతువులకు నష్టం కలిగిస్తూ ఉంటారు. కానీ అదే నష్టం మీ దాకా వచ్చినప్పుడు ఆ నష్టాన్ని తట్టుకునే దమ్ము మీకుందంటారా? మనుషులకు మాత్రమే పనికొచ్చే చెట్లని అడవిలో పెట్టి అడవిలో ఉన్న జంతువులని బయటకు రావద్దని ఎలా అంటారు? సరే, మీ లాభం మీరు చూసుకున్నారు. మరి ఆ లాభం మీ ఆదాయంలో ఉంటే మంచిదా లేక ఆరోగ్యంలో ఉంటే మంచిదా? మీకు మీ గ్రామానికి ఆదాయం కోసం గవర్నమెంట్ దగ్గర, ఎంపీడీఓ ఆఫీసుల దగ్గర కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూద్దామంటారా? లేక పండ్లు కాసే చెట్లను పెంచే ఆదాయం పొందే ఐడియాని ఇచ్చే వీడియోని చూద్దామంటారా? జై శ్రీరామ్, జై కిసాన్, జై జవాన్. దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. మనం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇద్దరు గ్రేట్ పర్సన్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పబోతున్నాం. ఫస్ట్ ఎవరంటే 70 ఏళ్ళ పొలిటీషియన్ అయిన గోవిందరెడ్డి గారు. సెకండ్ ఎవరంటే అర్జున్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గారు. మీరిద్దరూ ఇలాంటి మరెన్నో గొప్ప ఆలోచనలను, గొప్ప అనుభవాలను మాతో షేర్ చేసుకుంటూ మా ఛానల్ యొక్క సబ్స్క్రైబర్ లైఫ్ని సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. స్పెషల్ థ్యాంక్స్ టు గోవిందరెడ్డి గారు అండ్ అర్జున్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. అండ్ ఈ వీడియో లాస్ట్లో మీ గ్రామానికి మీకు ఆదాయం వచ్చే మంచి మంచి ఐడియాస్ వీడియో లాస్ట్లో ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వకండి, తప్పకుండా చూడండి. అధికారిక సమాచారం ప్రకారం మన దేశం సంవత్సరానికి 3.7 మిలియన్ ఎకరాల అడవిని కోల్పోతూ ఉంది. ప్రభుత్వ గణాంకాలు సూచించిన రేటు కంటే వాస్తవ అడవుల నష్టం 8 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. అధికారికంగా అటవీ భూమిగా పిలువడే పెద్ద ప్రాంతాలు ఇప్పటికే చెట్లు లేకుండా ఉన్నాయి. కాబట్టి మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, అంటే అటవీ క్షీణత, జనాభా పెరుగుదల, ROFR, పట్టా భూముల పంపిణీ, ఇవన్నింటినీ బేస్ చేసుకొని మన అటవీ సంపదని పెంచుకునే అవసరం ప్రతి ఒక్క మనిషికి ఏర్పడింది. మన తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం ద్వారా 8 సంవత్సరాల్లో 266 కోట్ల మొక్కల్ని నాటడం జరిగింది. దాంట్లో ఎన్ని మొక్కలు యాక్చువల్గా బతికినా ఇప్పటికి తెలీదు. కానీ చాలా మొక్కలు పెంచడం వల్ల మన యొక్క అటవీ సంపద పెరిగిందని చెప్పవచ్చు. అండ్ ఆ హరితహారం కార్యక్రమంలో అన్ని పిచ్చి చెట్లు నాటారు, అసలు పనికొచ్చే చెట్లు లేవని చెప్పేసి అందరిలాగానే నేను కూడా అనుకున్నాను. కాకపోతే మా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అర్జున్ దాని గురించి ఏం చెప్పాడంటే, ఏ చెట్టు కూడా పిచ్చి చెట్టు కాదు, ప్రతి చెట్టుకి దాని ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది. అండ్ అది పర్యావరణ సమతుల్యంలో దాని బాధ్యతను 100%కి 100% నిర్వహిస్తూనే ఉంటుంది. కాబట్టి ఏ చెట్టు కూడా పిచ్చి చెట్టు కాదు. ఇట్లా మా ఫ్రెండ్ అర్జున్ చెప్పినాక నాది ఒక క్వశ్చన్ వేసుకున్నా. అదేంటంటే, ఇది నిజమేనా అని. ఆ క్వశ్చన్ నుంచి నాకు ఒక రియలైజేషన్ పాయింట్ వచ్చింది. అదేంటంటే, ప్రకృతిలో మనకు ఏదైనా తెలియనిది ఉంటే దాన్ని మనం పిచ్చి దానిలాగానే చూస్తాం. అంటే ఇది వేస్ట్, దేనికి పనికిరాదని చెప్పేసి. కానీ దాని గురించి తెలుసుకున్నాక దాన్ని ఎంత విలువైన వస్తువుగా చూస్తామో ఒక్కసారి మీ లైఫ్లో దేని గురించైనా, అంటే ఏదైనా పిచ్చిది అనిపిస్తే దాని గురించి తెలుసుకోండి. ఆ తర్వాత మీకే తెలుస్తుంది అది ఎంత విలువైందో. హరితహారం ద్వారా మన రాష్ట్రంలో చాలా చెట్లు నాటారు, చాలా అటవీ సంపదను పెంచారు. కానీ దాంట్లో కాయల చెట్లు లేక, పండ్లు కాసే చెట్లు లేక జంతువులన్నీ అడవి నుంచి బయటకు వచ్చి, అంటే జనారణ్యంలోకి వచ్చి అక్కడున్న చెట్లను కాసే కాయల్ని, పంటల్ని తింటూ జనారణ్యంలోనే జీవిస్తున్నాయి, జనాలని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అలా జంతువులు అడవి నుంచి బయటకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన ఊరి పక్కన ఉన్న అడవిలో మనకు ఫలాలు సేకరించే హక్కు ఉండడంతో మనలోనే కొంతమంది ఆ ఫలాల్ని సేకరించడమే కాకుండా ఆ ఫలాల్ని బయట మార్కెట్లో అమ్ముకుంటూ దాన్నే జీవనోపాధిగా చేసుకొని దానిపైనే బతుకుతున్నారు. కానీ దానివల్ల జంతువుల కడుపు కొడుతున్నారని, జంతువుల ప్రాణాలు పోతున్నాయని వాళ్ళు అస్సలు గ్రహించట్లేదు. అండ్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని జంతువులకు కూడా కొన్ని పండ్లు మిగిల్చి వాటిని మీరు తీసుకుంటే, సేకరించుకొని అమ్ముకుంటే బాగుంటుందని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను. అండ్ అలాగే మీ విలేజ్ పక్కన ఉన్న అడవిలో పండ్ల చెట్లు సరైనగా లేనట్లయితే జంతువులు తినడానికి వాటికి ఏ ఫలాలైతే ఇష్టం ఉంటాయో, ఏ కాయలైతే ఇష్టం ఉంటాయో వాటి చెట్ల పేరు చెప్తాను. అండ్ అది నోట్ చేసుకోండి. వీలైతే ఆ చెట్లను అడవిలో నాటడానికి ట్రై చేయండి. అదేంటంటే మేడి చెట్టు, అల్లనేరేడు చెట్టు, జామ చెట్టు, సీతాఫలం చెట్టు, సీమ చింత చెట్టు, అండ్ ఇప్ప చెట్టు, ఇరికి చెట్టు, వెలగ చెట్టు, అండ్ ఇలాంటి మరెన్నో చెట్లు మనం జంతువులు ఇష్టంగా తినడానికి, నాటడానికి ఉన్నాయి. సో వాటిని ఒకవేళ మీకు వీలైతే అలాంటి ఈ పేరు గల చెట్లని అడవిలో నాటడానికి ప్రయత్నించండి. జంతువులకి కడుపును నింపండి, వాటి ప్రాణాలు కాపాడండి.
అండ్ ఇవన్నీ పక్కన పెడితే కొంతమంది స్వార్థపూరితంగా ఆలోచించుకుంటూ అడవి లోపల ఉన్న ఫల సంపద అంతా సేకరించి ఆ ఫల సంపదను అమ్ముకోవడమే జీవనోపాధిగా పెట్టుకుంటారు. అండ్ వీళ్ళొక రకం అయితే ఇంకో రకం ఏంటంటే ఇంట్లో పెళ్ళి ఉంటే ఆ పెళ్ళికి ఎంత పెద్ద పందిరి వేస్తే ఆ గ్రామంలో అంత పెద్ద మనుషులని బిల్డప్ కొట్టడానికి అడవిలోకి వెళ్ళి చెట్లన్నిటిని నరికేసి అవసరం ఉన్న దానికంటే ఎక్కువ పందిరిని వేసి బిల్డప్ కొడదామని అనుకుంటారు, పెద్ద మనిషి అని ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ అది కాకుండా ఇంకో రకం ఏంటంటే ఓటు బ్యాంక్ కోసం, కేవలం ఓటు బ్యాంకు కోసం అడవిలో ఉన్న స్థలాన్ని కబ్జా చేసి వేరే వాళ్ళకి దానం చేసినట్టు రాసిస్తూ ఉంటారు, వాళ్ళ సొంత ల్యాండ్ లాగా. ఇప్పుడు పైన చెప్పిన 3 రకాల మనుషులు చేసే పనులు మనకు చిన్న చిన్నగానే అనిపిస్తుండొచ్చు, కానీ ఆ చిన్న చిన్న పనులే మనకు ఎంత పెద్ద నష్టాన్ని ఇస్తాయో మీ దాకా వచ్చేదాకా అస్సలు తెలియదు. ఒకవేళ ఆ చిన్న చిన్న పనుల్లో జరిగే పెద్ద పెద్ద నష్టాలు మీ దాకా వస్తే ఏమవుతావో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. గాలిలో నాణ్యత రోజు రోజుకి తగ్గిపోతూనే ఉంటుంది. మనం ఇలా చెట్లు నరకడం వల్ల, పర్యావరణ నాశనం చేయడం వల్ల మనం ఏదో ఒక రోజు సిలిండర్లు కొనుక్కొని మన వీపులపై మనం మోసుకుంటూ గాలి ఆక్సిజన్ని పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నీటిలో నాణ్యత, వాటర్ అంటే H2O, ఓ అంటే ఆక్సిజన్. మరి ఆక్సిజన్ పొల్యూట్ అయినప్పుడు వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది. మరి వాటర్ పొల్యూట్ అయినప్పుడు 5 లీటర్ల నీరు తాగే నీ బాడీ అంటే మనిషి బాడీ పొల్యూట్ అవ్వదా? అండ్ ఆ మనిషి ఆరోగ్యం చెడిపోదా? కేవలం పర్యావరణం మాత్రమే పాడవుతుంది అనుకుంటారు, కానీ మన ఆరోగ్యం కూడా పాడవుతుందని మైండ్లో పెట్టుకొని పనిచేసుకోండి. వాతావరణంలో మార్పు, వాటర్ పొల్యూట్ అయ్యి గాలి పొల్యూట్ అయినాక చెట్లు ఎట్లా ఉండయి. చెట్లు లేకపోతే చల్లటి గాలి ఉండదు, చల్లటి నీరు ఉండదు. అలాంటప్పుడు భూమి ఎందుకు చల్లగా ఉంటుంది? భూమి వేడెక్కుతూనే ఉంటుంది, వాతావరణంలో పెద్ద పెద్ద మార్పులను తీసుకొస్తుంది. నెక్స్ట్, నేలలో నాణ్యత తగ్గిపోవడం అంటే భూసారం తగ్గిపోవడం. వాతావరణంలో గాలిలో నాణ్యత లేకపోవడం వల్ల, నీటిలో నాణ్యత లేకపోవడం వల్ల, వాతావరణంలో పెద్ద పెద్ద మార్పులు రావడం వల్ల నేలలోని భూసారం మొత్తం తగ్గిపోతుంది. దానివల్ల పంటలు సరిగ్గా పండవు, తినడానికి కూడా తిండి సరిగ్గా దొరకని పరిస్థితి ఏర్పడింది. సో చెట్లు ఎంత విలువైనవో వాటిని ఎలా కాపాడుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటా. మరి ఇన్ని నష్టాలు జరుగుతున్నాయని తెలిసి కూడా గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోవట్లేదు, కన్సర్న్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ అసలు ఏం యాక్షన్ తీయించుకోవట్లేదు అని మీరు అనుకుండొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ చాలా మొక్కలు నాటుతూనే ఉంది, అడవిలోని అటవీ సంపదకి పెంచడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ అడవిలోకి వచ్చే బర్రెలు కాసేవాళ్ళు, గొర్రెలు కాసేవాళ్ళు అందరూ వచ్చి పండ్ల చెట్లను మొత్తం అది ఎదుగుతున్న దశలోనే తుంచేస్తున్నారు, పాడు చేస్తున్నారు. దానివల్ల ఏ జంతువుకు కూడా ఆహారం దొరకకుండా అయిపోయింది. దాంతో సంబంధిత శాఖ అధికారులు ఎన్ని బోర్డులు పెట్టినా, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళపైనే దాడులు చేస్తున్నారు తప్పితే వీళ్ళు మాత్రం అడవిలోకి రావడం ఆపేయట్లేదు. అండ్ అలాగే నష్టపరుస్తున్నారు కూడా. ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫారెస్ట్ అధికారులు, మున్సిపల్ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు చెట్లు నాటుతూనే ఉన్నారు, అటవీ సంపదను పెంచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్లాంటేషన్స్ ప్రోగ్రామ్ లాంటివి చేస్తున్నారు. అండ్ రీసెంట్గా వన మహోత్సవం ప్రోగ్రామ్ చేశారు. దాంట్లో భాగంగా చాలా మొక్కలు చాలా డిపార్ట్మెంట్లో చాలా ప్లేసెస్లో నాటడం జరిగింది. అండ్ అవన్నీ బతకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2014 నుంచి 7% గ్రీన్ కవర్ తెలంగాణలో పెరిగిందంటే అది అధికారులు చేస్తున్న శ్రమకి నిదర్శనం. అండ్ ఇంత పెరుగుదల ఉందంటే దీనికి ప్రజలు కూడా, రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా పెరుగుదల ఉంటుంది. మనకు ఆదాయం, ఆరోగ్యం రెండూ ఉంటాయి. అయితే ఈ వీడియో మొత్తంలో నేను ప్రజలందరూ, రాజకీయ నాయకులందరూ తప్పు చేస్తున్నానని అనట్లేదు, కానీ వాళ్ళలో ఉండే స్వార్థపూరితంగా ఆలోచించే కొంతమంది వాళ్ళ మాత్రం నష్టం జరుగుతుందని గట్టిగా చెప్పగలను. ఈ వీడియో స్టార్టింగ్లో మీకు ఒకటి చెప్పాను, గుర్తుందా? వీడియో ఎండింగ్లో మీకు ఒక ఆదాయ మార్గం ప్లస్ ఆరోగ్య మార్గంకి ఐడియా చెప్తానని. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ ఐడియానే 2 కిలోమీటర్ల రోడ్డుకి ఇరువైపులా అల్లనేరేడు చెట్ల అవెన్యూ ప్లాంటేషన్. 5 మీటర్లకి ఒక్క చెట్టు లెక్కేస్తే కిలోమీటర్కి 400 చెట్లు పెట్టచ్చు. అలా కిలోమీటర్కి 2 వైపులా పెడితే 800 చెట్లు అవుతాయి. అలా 2 కిలోమీటర్లకి ఇరువైపులా చెట్లు నాటినట్లయితే అవి 1600 చెట్లు అవుతాయి. 7 సంవత్సరాల తర్వాత ఆ చెట్ల సర్వైవల్ పర్సెంటేజ్ 70% అనుకుంటే 1120 చెట్లు బతుకుతాయి. ప్రతి చెట్టుకి 20 కేజీల పండ్లు కాస్తాయి. అప్పుడు 1120 చెట్లు ఇంటూ 20 కేజీలు అంటే 22,400 కేజీల పండ్లు. అందులో పాడైపోయిన పండ్లు 2,400 కేజీలు అనుకుందాం. వాటిని తీసేస్తే 20,000 కేజీల పండ్లు మిగిలాయి. యావరేజ్గా 1 కిలోకి 200 రూపాయలు అనుకుంటే 20,000 కేజీల పండ్లకి 40 లక్షల రూపాయలు. సేమ్ ఇలాగే రోడ్డుకి ఇరువైపులా చింత చెట్లు నాటి 10 సంవత్సరాలు కష్టపడినట్లయితే ప్రతి సంవత్సరం మీ గ్రామానికి 60 లక్షల ఆదాయం సొంతమవుతుంది. జస్ట్ ఇమాజిన్, అన్ని లక్షల ఆదాయం కోసం
మీరు ఏ గవర్నమెంట్ దగ్గర ఏ ఎంపీడీ ఆఫీస్ దగ్గర వెయిట్ చేయకుండా మీ గ్రామంలోని ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి ఒక అండర్స్టాండింగ్తో ఉండి మీ గ్రామాన్ని ఇలా అభివృద్ధి చేసుకున్నట్లయితే ఎన్నో లక్షల ఆదాయం మీ గ్రామం సొంతమవుతుంది. మీ గ్రామం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. సో ఈ ఐడియాలే కాకుండా ఇలాంటి ఐడియాలు మీ దగ్గర ఏమైనా ఉంటే మీ గ్రామంలో కలిసి ఐకమత్యంగా ఉండి ఒక అండర్స్టాండింగ్తో ఉండి ప్రాపర్గా కష్టపడితే మెయింటైన్ చేస్తే మీ గ్రామం మీరు ఎంతో అభివృద్ధి చెందుతారు, ఎంతో ఆదాయంతో ఉంటారు, ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. మా ఊళ్ళో ఎవరు అండర్స్టాండింగ్తో ఉండరు, ఐకమత్యంగా ఉండరు, మా ఊరు ఏమైతే నాకేంది అని అనుకుంటే మాత్రం దీనికి కూడా మీరు డెవలప్ కావడానికి, అది కూడా చెట్లను నాటి చెట్ల ద్వారా వచ్చే పండ్లకి కాయలకి వచ్చే ఆదాయం ద్వారా డెవలప్ అవ్వాలి అనుకుంటే మీ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఉపాధి హామీ పథకం కింద చెట్లను నాటి ఆదాయం పొందే మార్గాలు చాలా ఉన్నాయి. ఒక్కసారి అలాంటి ఐడియాల కోసం మీ గ్రామంలోని పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఇలాంటి ఐడియాలు ఏమైనా ఉంటే మీ దగ్గర హాఫ్ ఎకర్ కన్నా అంటే అర్ధ ఎకరం కన్నా వ్యవసాయ భూమి ఎక్కువ ఉన్నట్లయితే దాంట్లో ఇలా చెట్లు నాటి పండ్లను పండించడం లేక కాయలు పండించడం లాంటి బిజినెస్ పెట్టుకుంటే మీకు చాలా ఆదాయం దక్కుతుంది, పర్యావరణానికి ఎంతో మేలు చేసినట్లు ఉంటుంది, మీ జీవితం కూడా చాలా బాగుంటుంది. మీకు చెట్లు ఎంత విలువైనో సరిగ్గా చెప్పాలంటే కొన్ని చెట్ల నుంచి వచ్చే కలప వల్ల తయారైన కాగితం ఎంత విలువైందో మీకు చెప్పాలి. రీసైకిల్ చేయబడిన ప్రతి టన్ను కాగితం 17 చెట్లను ఆదా చేస్తుంది, 4100 కిలోవాట్ల విద్యుత్ని ఆదా చేస్తుంది, 7000 గ్యాలన్ల నీటిని ఆదా చేస్తుంది, 90 క్యూబిక్ ఫీట్ అడుగుల స్థలాన్ని ఆదా చేస్తుంది. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే నాగరికత కోసం అభివృద్ధి కోసం నేను నరికేస్తాను నష్టపరుస్తాను అంటే ఆ నష్టం నీ దాకా వచ్చేసరికి నువ్వు అనాగరికుడు అయిపోవాల్సి వస్తుంది. నాగరికత అభివృద్ధి జరగాలంటే మనకు ప్రకృతి ఇచ్చిన వనరులను కాపాడుకుంటూ జరగాలి, అంతేగాని ప్రకృతి ఇచ్చిన వనరులను నాశనం చేసుకుంటూ జరగకూడదు. అది మన నాశనానికే దారితీస్తుంది.